ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జమ్మికుంట పట్టణం కొత్తపల్లిలో జేఎస్ ఈ బైక్స్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ షోరూమ్ ను ప్రారంభించిన హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బైక్ల వాడకం వల్ల అతి ప్రమాదకరమైన కాలుష్యాన్ని నివారించడానికి అవకాశం ఉంటుందని, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, అందువల్ల వాహనదారులు ఎలక్ట్రిక్ బైక్ల వైపు దృష్టి సారించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఎలక్ట్రిక్ బైక్లను ఒకే ఒక ఛార్జింగ్ తో రికార్డు స్థాయిలో 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. జమ్మికుంటలో నెలకొల్పిన ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ను సందర్శించి అందుబాటులో ఉన్న 8 మోడల్స్ లలో తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావాల్సిందిగా స్థానికులకు ప్రణవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటీ నడిపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి MDW అనేది కంపెనీ పేరు. MDW బ్రాండ్ సార్. ఎలక్ట్రిక్ బ్రాండ్. మనం ప్లాంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం డిసెంబర్. ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇలా దాదాపు వీళ్ళు ఇప్పుడే అని చెప్తున్నారు 8 మోడల్స్ వీళ్ళ దాంట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈవీ అంటే ఈ కాలంలో మనం చూస్తున్న కార్స్ ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ దిక్కు చూస్తుంది. ఎన్వైరన్మెంట్ మెయిన్గా ముఖ్యంగా ఇవి ఎందుకు ప్రాధాన్యత చెందుతుంది, అందరు ఎందుకు వాడుతున్నారంటే ముఖ్యంగా కాలుష్యం, ఎన్వైరన్మెంట్. మన ఫాసిల్ ఫ్యూయల్స్ అని ఉంటాయి, పెట్రోల్, డీజిల్, ఏదైతే క్రూడ్ ఆయిల్ దాన్ని వస్తుందో దాన్ని చేయబడుతో పెట్రోల్, డీజిల్, దాన్ని ఒకటి ప్రభుత్వానికి భారం కూడా తగ్గుతుంది. 2 కాలుష్యం. ఈ 2 ప్రధానమైన అంశాలు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినవి. అది కాకుండా ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు బైక్ దాదాపు ఇప్పుడు టెక్నాలజీ కొత్తది తీసుకొస్తున్నారు. దాదాపు 300 కిలోమీటర్లు ఒక ఛార్జింగ్లో వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అది చాలా గొప్ప విషయం, మనం అభినందించాలి. అది కూడా వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ మన హుస్నాబాద్ పక్కన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంది. అదే మన ఉమ్మడి జిల్లాలోనే వీళ్ళు ఒక ఫ్యాక్టరీ కూడా రానున్న రోజుల్లో ప్రారంభించి ఉపాధి కల్పిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా కాలుష్యం, పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని బండ్లు కూడా చేసుకొచ్చి ఇక్కడ దాదాపు 8 డీలర్షిప్లు మన ప్రాంతం లోపలికి ఇవ్వబోతుందని చెప్తున్నారు. ఉపాధి కల్పన ప్లస్ కొత్తగా ఎంటర్ప్రినర్షిప్, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు జానీ గారు కానీ, తిరుపతి కానీ అండ్ ఒక బిజినెస్ పరంగా ముందుకు పోతున్నారు. అనేక రకాల మహిళలకు కూడా స్కీమ్స్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైతే ఈ బండి చూసి నచ్చిన వాళ్ళందరూ బండి తీసుకోవాలి, వాడాలి, కనీసం టెస్ట్ డ్రైవ్ అని చేసి వాళ్ళ ఒక అనుభూతి కూడా పొందాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా శ్రీకాంత్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.